రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం కేవలం స్థానిక సమీకరణాల వైఫల్యమే కాదని, దాని వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు పరోక్ష ప్రభావం ఉందనే వాదన ఊపందుకుంటుంది. 2019లో జగన్కు తిరుగులేని విజయాన్ని అందించడంలో పీకే ప్రధాన పాత్ర పోషించారు. ఈ విజయం ప్రధానంగా నవరత్నాల్లో ఉండే ప్రత్యక్ష నగదు బదిలీ సంక్షేమ పథకంపై ఆధారపడి జరిగింది. ఈ సంక్షేమం నమూనా భారతదేశంలో ఓటు బ్యాంకులను సమీక్షించడానికి ఒక కొత్త ప్రమాణంగా మారింది. ఈ భారీ విజయం తర్వాత పీకే ఇతర రాష్ట్రాల్లో తన వ్యూహాలకు కూడా కొంతవరకు ఇదే తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం చేశారనే ఊహాగానాలున్నాయి. అయితే బీహార్లో పీకే తన సొంత రాజకీయ పార్టీ జన్ సోర్జన్తో ఎన్నికల్లో పోటీ చేసి తమ పార్టీ అధికారంలోకి కొన్ని స్థానాల్లో ఓటమి పాలైనట్టుగా విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ పరోక్షంగా జగన్ ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ నమూనాకు లభించిన ఆ అఖండ విజయం చూసి బీహార్లో కూడా ప్రజలు అంతకంటే మెరుగైన సంక్షేమాన్ని లేదా పూర్తిగా వేరే తరహా అభివృద్ధి నమూనాను ఆశిస్తారు. కానీ పీకే వ్యూహాలు సంక్షేమంపై అధికంగా కాకుండా సుపరిపాలన మరియు అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు సాధారణమవుతున్న నేపథ్యంలో కేవలం సంక్షేమంపైనే పీకే దృష్టి పెట్టకపోయినా, గతంలో జగన్కు సంక్షేమం ద్వారా లభించిన విజయం బీహార్ ఓటర్ల అంచనాలకు అనూహ్యంగా పెంచింది. అంటే జగన్ సంక్షేమ విజయం పీకేపై ఒక రకమైన అతి అంచనా భారాన్ని మోపింది. ఈ పరాజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకున్నారని, తన స్వరాష్ట్రం రాజకీయాల్లో స్థిరపడాలనే లక్ష్యం తాత్కాలికంగా పక్కకు జరిగిందనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన గురువుగా భావించే జగన్ మళ్లీ తన దగ్గరకు కావాలని నిర్ణయించుకున్నారనే వార్త సంచలనం రేపింది. బీహార్ ఫలితాల తర్వాత పీకే స్వయంగా జగన్ను ఫోన్ చేసి తన ఓటమికి గల అంతర్గత కారణాలను వివరించారని, ఆ సంభాషణలో జగన్ పాలన విజయవంతం కావడానికి పీకే రూపొందించిన మూల సిద్ధాంతమే కారణమని అంగీకరించారని ఒక సమాచారం. ఈ సంభాషణలో ప్రశాంత్ కిషోర్, సార్, బీహార్లో నా ఓటమికి ప్రధాన కారణం 2019లో మీరు సృష్టించిన అంచనాల స్థాయి. ప్రజలు నాకు ఇచ్చిన తీర్పులో కూడా మీ సంక్షేమ మార్క్ పరోక్షంగా ఉంది. నా మార్క్ సుపరిపాలన అయినా ప్రజలు మీ మార్గాన్నే ప్రామాణికంగా చేశారు. ఇప్పుడు మీ రాజకీయ అనుభవం, నా వ్యూహాత్మక సామర్థ్యం మళ్లీ కలిస్తేనే 2029లో ఆంధ్రప్రదేశ్లో మరో చరిత్ర విజయాన్ని అందించగలం అని జగన్తో అన్నారని వినిపిస్తుంది. అందుకే 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడానికి ఆయన ఆసక్తి చూపారని, త్వరలోనే అమరావతి లేదా తాడేపల్లిలో ఇద్దరు కలిసి 2029 ఎన్నికల ముఖ చిత్రాన్ని నమూనాగా మార్చేస్తుందని ప్రస్తుత ఊహాగానాలు.